సో హిందూ అన్నటువంటి పదాన్ని మనము అర్థం చేసుకోవాలంటే ఇట్ ఈస్ బోత్ జాగ్రఫికల్, హిస్టారికల్ అండ్ కల్చరల్. ఈ దేశం నాది, ఈ దేశంలో ఉండే ముస్లింలు వివాహం చేసుకుంటారని నికా హలాలా ఈ రెండే చేసుకోవాలి. ఇస్లామిక్ వివాహ పద్ధతి ప్రకారము నికా చేసుకోవాలి. దానికి సంబంధించి ఆ మంత్రాలు ఏవో 4-5 చదువుతారు, తర్వాత మెహర్ ఏదో ఇచ్చుకుంటారు, అయిపోతుంది. ఓకే. సాంచక్ మెహందీ ఎందుకు అవుతున్నది? మెహందీ హిందువుల పండుగ. సాంచక్ మెహందీ ఎందుకు అవుతున్నది? సంగీత్ ఎందుకు వస్తున్నది ముస్లిం వివాహాల్లో? ఇట్ ఈస్ బికాజ్ దే ఆర్ ఇండియన్ ముస్లిమ్స్, దే ఆర్ హిందూ ముస్లిమ్స్. ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ని వాడు స్వీకరిస్తున్నాడు, ఇక్కడ ఉన్నటువంటి వాడికి తెలియకుండా స్వీకరిస్తున్నాడు. వేరే వాడు వచ్చి విడగొట్టి చెడగొట్టి పడగొట్టడం వల్ల వచ్చిన సమస్య తప్ప, మీకు జహంగీర్ హోలీని ఏమని పిలిచేవాడు తెలుసా అండి? ఈద్ ఏ గులాల్ అనేవాడు. ఈద్ ఏ గులాల్. గులాల్ అంటే రంగులు. ఇప్పుడు మనం కూడా గులాల్ వాడతాం. ఈద్ అంటే పండుగ. జహంగీర్ స్వయంగా హోలీ ఆడేవాడు. నవాబ్ వాజిద్ అలీ షా ఉండేవాడు, ఆయన హోలీ ఆడేవాడు. భద్రాచలం దేవాలయానికి ముత్యాలు కులీ కుతుబ్ షాలు ఎందుకు పంపించేవారు? ముత్యాల తలంబరాలు. సో వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఏంటంటే, అసలు హిందూ ముస్లిం అన్నది ఈ దేశపు హిందువులు ఆషన్న ఊషన్న పేరు పెట్టుకుంటారండి. మీరు నిజామాబాద్కి వెళ్ళండి, మెదక్కి వెళ్ళండి, ఆషన్న ఊషన్న ఉంటారు. సైదులు, జానయ్య, జానారెడ్డి, ఈ పేర్లన్నీ ఏంటండి?